ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? సరే చెప్తాను నేనే. వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎక్కాను. వందే భారత్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అయిందిగా, మరి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొంతమంది అనుకుంటున్నారు మన తెలంగాణలో ఉన్న మెట్రో ఎక్కినట్టే ఉంది అని అనుకుంటున్నారు. కానీ నా ఫీలింగ్ అయితే అది కాదు. మరి కొత్తగా ఎక్కినందుకైతే కాదు. ట్రైన్లో అయితే వాటర్ ఇచ్చారు, ఇంకొక బాటిల్ కూడా ఇస్తారు. ఫస్ట్లో లీటర్ బాటిల్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మటుకు 500 ml ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే కూడా ఇస్తారు. ఇంకా నేను ఈవినింగ్ ఎక్కాను కదా, 3 o'clockకి స్టార్ట్ అయింది. ఇంకా నాకు స్నాక్స్ కూడా నేను ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడే తీసుకున్నాను. నేను ఎక్కింది ఎగ్జిక్యూటివ్ క్లాసు, పేపర్ కూడా ఇచ్చారు. కరెక్ట్గా రైట్ టైంకి 3 o'clock కల్లా స్టార్ట్ అయిపోయింది. 5 minutes బిఫోరే ఉండాలి, లేదంటే కనుక డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని అంటే, నేను విజయవాడ వెళ్తున్నాను. దేనికి ఏంటి అనేది ఫుల్ లెంత్ బ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మటుకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సూపర్గా ఉంది. ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్గా రైట్ టైంకి అయితే నేను విజయవాడకి వెళ్ళలేదు. 7:30 అయింది, అంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇప్పుడు చూపిస్తున్న ట్రైన్ వచ్చేసి నేను స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్కి నేను జనగాం వచ్చాను. ఇగోండి వందే భారత్ ట్రైన్లో నాకు ఇచ్చినవి కూడా, ఒకటి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు, టీ ఒకటి ఇచ్చారు, కాఫీ కావాలన్నా కూడా మనం కొనుక్కోవచ్చు. ఇది వచ్చి సమోసా, కానీ సమోసా అయితే నాకు నచ్చలేదు. క్యారమిల్ వాళ్ళది పాప్కార్న్ కూడా ఇచ్చారు, అది బాగానే ఉంది, కానీ ఆయిల్ ఫుడ్ కదా అందుకని ఎక్కువగా తినలేదు. ఇది వచ్చేసి చుడవా అంటారు కదా, పల్లీలు, పుట్నాలు ఇంకా అటుకులు వేసి చుడవా ఇచ్చారు. ఇది వచ్చేసి నాప్కిన్ ఇచ్చారు, ఇంకొకటి రియల్ వాళ్ళది టమాటా కెచప్ సమోసాలో తినడానికి. ఇదే జ్యూస్ చెప్పాను కదా యాపిల్ వాళ్ళది, నేనైతే తినలేదు, మళ్ళీ రిటర్న్ చేసేసాను. ఇది వచ్చేసి టీ, ఇంకా వేడి నీళ్ళు ఇవ్వలేదు. టీ అయితే కలుపుకున్నాను. టీ అయితే యావరేజ్గా బాగానే ఉంది. తినే ముందు శానిటైజర్ వేసుకోవాలి. ఫస్ట్ చూపించాను, తర్వాత కూడా చూపించాను. ఇది నేను స్నాక్స్ బుక్ చేసుకున్నది. ఇంకా టీ కూడా ఇచ్చారు, పౌడర్ అయితే బాగుంది. మరి కాఫీ కూడా ఎలా ఉందో ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ నాకెందుకో తినబుద్ధి కాలేదు. క్యారమిల్ వాళ్ళది పాప్కార్న్ తిని కొంచెంగా చుడవా తిన్నాను, చుడవా కూడా అంతగా తినలేదు. టమాటా కెచప్ కూడా ఇచ్చారు కదా, అది కూడా తినలేదు, ఎందుకంటే షుగర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. టమాటా కూడా సాస్ నేను ఎక్కువగా బయట తినను, అసలు ఇంట్లో కూడా తినను. ట్రై చేస్తే ఇంట్లో చేసుకొని ట్రై చేస్తాను. టీ వచ్చేసి ఇలాచీ ఫ్లేవర్ ఇచ్చారు, ఇంకొకటి జింజర్ కూడా వేసినట్టు ఉన్నారు. టీ కానీ బాగుంది, ఎందుకంటే హెడేక్గా ఉండే 3 o'clock కల్లా ఫుడ్ ఏం తినకుండా ఎక్కేసాను కదా. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.